హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్. ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి. మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది ఒక సిలబస్ యొక్క పార్ట్ గానే ఉంటుంది కదండి. సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలు అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ పోటీ పరీక్షల ప్రత్యేక వీడియోలో ఫిబ్రవరి మంత్ యొక్క 2022 ఫిబ్రవరి మంత్ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషన్ హ్యాస్ విట్నెస్ ది ఇండియా అవుట్ క్యాంపెయిన్? ఇటీవల ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి చైనా అండ్ ఆప్షన్ డి ఇస్ మాల్దీవ్స్. అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, దట్ ఈస్ మాల్దీవ్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ మాల్దీవ్స్ లో అపోజిషన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇండియా అవుట్ అపోజిషన్ క్యాండిడేట్ ఆర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సో అందువల్ల ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది న్యూస్ లో ఉంది. ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది ఏ దేశంలో అండి? మాల్దీవ్స్ దేశంలో జరిగింది. నెక్స్ట్, మూవింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ వన్ రిగార్డింగ్ ది కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ కు సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2021. ఇట్ హ్యాస్ నో అబ్జర్వర్ స్టేట్స్. ఇండియా వాజ్ ఇట్స్ ఫౌండింగ్ మెంబర్. ఇది 2021 లో ఏర్పడింది. దీనికి పరిశీలకుల స్థితులు లేవు. భారతదేశం దాని యొక్క వ్యవస్థాపక సభ్యుడు. ఆప్షన్స్ వచ్చేసి బోత్ 1 and 2, బోత్ 2 and 3, ఓన్లీ 3 అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ ఏంటంటే, తెలియాలంటే మనం ముందుగా కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ గురించి తెలుసుకోవాలి. ఈ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అనేది 2011 లో ఫస్ట్ 3 నేషన్స్ స్టార్ట్ చేశారు, అంటే ఫామ్ అయ్యారు. దేనికోసం అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం. త్రీ నేషన్స్ ఏమండి? ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత దీంట్లో మారిషస్ కూడా యాడ్ అయింది. సో ఇవ్వండి మెంబర్స్. దీన్ని ఫామ్ చేసిన మెంబర్స్ వచ్చేసి ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ మారిషస్. ఏ ఇయర్ అండి? 2011 లో. అండ్ సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2021. ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ అనేది వెళ్ళిపోతుంది. ఇట్ హ్యాస్ నో ఇండియా వాజ్ ఇట్స్ ఫౌండింగ్ మెంబర్. ఇండియా స్టార్ట్ చేసింది కదా. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. ముగ్గురు కలిసి ఈ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. దాని తర్వాత మారిషస్ కూడా యాడ్ అయింది. సో ఇండియా వాజ్ ఇట్స్ ఫౌండింగ్ మెంబర్ కూడా కరెక్టే. సో ఇప్పుడు మనం ఆప్షన్ 2 చూడాలి. ఇట్ హ్యాస్ నో అబ్జర్వర్ స్టేట్స్. అబ్జర్వర్ స్టేట్స్ లేరా? దీనికి ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా సిహెచ్ఎల్స్. ఈ 2 నేషన్స్ కూడా ఈ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ కి అబ్జర్వర్ స్టేట్స్. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ సి, ఓన్లీ 3. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. It was formed in 2011. It has observer states, that is Bangladesh and Bangladesh and Seychelles, and India was its founding member along with Sri Lanka, Maldives. And moving to the third question, which of the following has launched the global gateway? క్రింది వాటిలో ఏది గ్లోబల్ గేట్వే ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి యూరోపియన్ కమిషన్ అండ్ ఆప్షన్ డి ఇస్ ఇండియా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, దట్ ఈస్ యూరోపియన్ కమిషన్. యూరోపియన్ కమిషన్ అనేది ఈ గ్లోబల్ గేట్వే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయడానికి ఆర్ సపోర్ట్ చేయడానికి ఈ యూరోపియన్ కమిషన్ అనేది గ్లోబల్ గేట్వే అనే ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేస్తుంది. So who launched this global gateway? European Commission launched this global gateway. Moving to the fourth question, select the correct statement regarding the SWIFT, that is Society for Worldwide Interbank Financial Telecommunication. ఈ స్విఫ్ట్ గురించిన సరైన స్టేట్మెంట్ ను ఎంచుకోండి. ఫస్ట్ వన్ ఇస్, ఇట్ ఈస్ a US based firm. It does not handle any transfer of funds itself, but is just a messaging platform. ఇది యుఎస్ ఆధారిత సంస్థ.
ఇది ఎలాంటి నిధుల బదిలీని నిర్వహించదు, కానీ కేవలం మెసేజింగ్ ప్లాట్ఫామ్ గా మాత్రమే ఈ స్విఫ్ట్ తన యొక్క సేవలను అందిస్తుంది. ఈ స్విఫ్ట్ అనేది న్యూస్ లో ఉందండి. ఎందుకు? మనకి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ స్విఫ్ట్ లో రష్యాని బ్యాన్ చేశారు. సో అందువల్ల ఈ స్విఫ్ట్ అనేది న్యూస్ లో ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇదేంటంటే యుఎస్ బేస్డ్ ఫామ్ కాదు, ఇది బెల్జియం బేస్డ్ ఫామ్. సో ఆప్షన్ ఇది రాంగ్. ఇట్ డస్ నాట్ హ్యాండిల్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఇట్ సెల్ఫ్ బట్ ఈస్ జస్ట్ ఏ మెసేజింగ్ ప్లాట్ఫామ్. ఎస్ అండి, ఇది అంటే ట్రాన్స్ఫర్ అవి ఏమి చేయదు, జస్ట్ ఇది ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ గా మాత్రమే ఈ స్విఫ్ట్ తన యొక్క సేవలను అందిస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి is the correct answer. Then moving to the fifth question, select the correct one regarding the ICJ, that is International Court of Justice. ICJ అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన సరైన దాన్ని ఎంచుకోండి. It is a principal organ of the UN. It comprises 10 judges elected for 10-year term and it accepts applications from individuals also. ఇది UN యొక్క సూత్రప్రాయ అవయవం. ఇది 10 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడిన 10 మంది న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. ఇది వ్యక్తుల నుండి కూడా దరఖాస్తులను స్వీకరిస్తుంది. సో ఆప్షన్స్ వచ్చేసి both 1 and 2, both 2 and 3, only 1 and all of the above. So what's the correct answer అంటే only 1. Option C is the correct answer. Why? It's a principal organ of UN. It is correct. And it comprises 15 judges elected for 9 years. 15 judges elected for 9 years. Who elects them? United Security Council plus United General Assembly. Both these organizations elects these 15 judges for a period of 9 years. And it accepts applications from individual? No, it does not accept applications from individual. ఇది ఒక సాధారణ లేదా వ్యక్తుల నుంచి ఏదైనా కంప్లైంట్స్ లేదా ఇటువంటి పిటిషన్స్ లేదా దరఖాస్తులను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది స్వీకరించదు. ఓన్లీ దీంట్లో మెంబర్స్ గా ఉన్న వాళ్ళ కంట్రీస్ నుంచి మాత్రమే స్వీకరిస్తుంది. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆర్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. Then moving to the next question, that is select the correct one regarding the International Criminal Court. ICC అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ కి సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి. ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ బాడీ గవర్న్ బై రోమ్ స్టాట్యూట్. ఇది రోమ్ శాసనం ద్వారా నిర్వహించబడే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇట్ యాక్సెప్ట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్. ఇది వ్యక్తుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఐసిసి. భారతదేశం దీని యొక్క వ్యవస్థాపక సభ్యుడు. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, both 1 and 2, both 1 and 3, and all of the above. So what's the correct answer? And so option 1, it is an independent judicial body governed by the Rome Statute. Yes, this is correct. It is independent body and it also accepts applications from individuals. This 2 kuda correct. But India is not a founding member or not a part. This mana ICC lo India sign cheyaledu or ratify cheyaledu. So India is not a part of this International Criminal Court. So option B, that is only 1 and 2, both 1 and 2 is the correct answer. Then moving to the seventh question, what is Operation Ganga launched by India? భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ గంగా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, ఇట్ ఇస్ a 5-year campaign for ensuring cleanliness of Ganga river. గంగా నది పరిశుభ్రత కోసం ఇది 5 సంవత్సరాల ప్రచారం కోసం రూపొందించబడింది ఆపరేషన్ గంగా అని. బి వచ్చేసి ఇట్ ఈస్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ఉక్రెయిన్. ఇది ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలింపించే డ్రైవ్. అలాగే ఇట్ ఈస్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తీసుకువచ్చే ఒక డ్రైవ్. ఆప్షన్ డి ఇస్ నన్, ఏది లేదు. సో వాట్ ఈస్ ఆపరేషన్ గంగా అండి? దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ది ఉక్రెయిన్. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనకి రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మన భారతీయులు అందులో చిక్కుపోయారు కదండి. అప్పుడు మన ఇండియా ఒకటి ఆపరేషన్ గంగా అని పేరు పెట్టింది. మన భారతీయులందరినీ యుక్రెయిన్ నుంచి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అనే ఒక ప్రోగ్రామ్ లేదా ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. సో ఆపరేషన్ గంగా ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ది ఉక్రెయిన్. Then moving to the next question, that is 8th question,
వాట్ ఈస్ ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ ఇండియా? ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఆప్షన్ ఏ, ఇట్స్ డిఆర్డిఓస్ ప్రోగ్రామ్ ఫర్ లాంచింగ్ యాంటీ శాటిలైట్ వెపన్స్. ఇది ఉపగ్రహ నిరోధక ఆయుధాలను ప్రయోగించడానికి డిఆర్డిఓ రూపొందించిన కార్యక్రమం. ఇట్ ఇస్ అన్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ఉక్రెయిన్. ఇది ఉక్రెయిన్ నుండి భారతీయులను తీసుకువచ్చే ఒక డ్రైవ్. ఇట్ ఇస్ అన్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలింపుకు తీసుకొచ్చే డ్రైవ్. ఇట్ ఇస్ అన్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ శ్రీలంక. ఇది శ్రీలంక నుండి భారతీయులను తీసుకొచ్చే ఒక డ్రైవ్. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి, ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఎవాక్యుయేషన్ డ్రైవ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ దేవి శక్తి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి మన భారతీయులను తీసుకువచ్చే ప్రోగ్రామ్ ని ఆపరేషన్ దేవి శక్తి అంటారు. ఆపరేషన్ గంగా అంటే ఉక్రెయిన్ నుండి తీసుకొచ్చే దాన్ని ఆపరేషన్ గంగా అంటారు. ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించింది, ఆపరేషన్ గంగా ఉక్రెయిన్ కి సంబంధించింది. మరి ఇదేంటండి? ఇట్ ఇస్ డిఆర్డిఓస్ ప్రోగ్రామ్ ఫర్ లాంచింగ్ యాంటీ శాటిలైట్ వెపన్. మన భారతదేశం యాంటీ శాటిలైట్ వెపన్, అసాట్ వెపన్ ని లాంచ్ చేసింది కదండి, దాన్ని మిషన్ శక్తి అంటారు. మిషన్ శక్తి అనేది యాంటీ శాటిలైట్ వెపన్ ఆఫ్ ఇండియా. దెన్ మూవింగ్ టు ది 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషన్స్ ఆర్ ఆన్ ది కాస్పియన్ సీ? కింది వాటిలో ఈ దేశాలు కాస్పియన్ సముద్రాన్ని చుట్టుముట్టాయి? అజర్బైజాన్, రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇరాన్. ఆప్షన్ ఏ, ఓన్లీ 2 and 4, ఓన్లీ 1 and 4, ఓన్లీ 1 to 4 అండ్ ఆల్ 1 2 3 4. సో ఇది ఆన్సర్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్పియన్ సీని చూడాలి. దానికి సరౌండ్ అయ్యే నేషన్స్ ఏవి చూడాలి. చూడండి కాస్పియన్ సీ, ఇక్కడ ఎన్ని నేషన్స్ దీనికి బార్డర్ షేర్ చేసుకుంటున్నారంటే 5 నేషన్స్. ఏంటది? కజాఖ్స్తాన్, ఇక్కడ టర్కమెనిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్ అండ్ రష్యా. సో కజాఖ్స్తాన్, టర్కమెనిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్ అండ్ రష్యా. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే అజర్బైజాన్ ఉంది, ఓన్లీ 1 1 1 ఇది వస్తుంది. రష్యా ఉంది 2. నెక్స్ట్ ఉక్రెయిన్ ఉందా అండి? ఉక్రెయిన్ లేదు. ఉక్రెయిన్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్స్ విత్ దిస్ కాస్పియన్ సీ. సో ఇరాన్ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్? Option C is the correct answer. Azerbaijan, Russia and Iran. Only 1 2 and 4 is the correct answer. Then moving to the 10th question. Select the correct pair of cities in Ukraine if arranged from west to east. Ukraine లోని సరైన జంట నగరాలను పశ్చిమం నుండి తూర్పుకు అమర్చినాక తర్వాత ఈ కరెక్ట్ పేరుని ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎల్వివ్, కీవ్, కార్కివ్ అండ్ డోన్బాస్. డోన్బాస్, కార్కివ్, కీవ్ అండ్ ఎల్వివ్. కీవ్, కార్కివ్, ఎల్వివ్ అండ్ డోన్బాస్. కీవ్, ఎల్వివ్, కార్కివ్ అండ్ డోన్బాస్. సో ఇది చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్రెయిన్ యొక్క సిటీస్ చూడాలి ఎలా ఉన్నాయని చెప్పేసి. చూడండి మనకి ఏమడిగాడు? వెస్ట్ టు ఈస్ట్ కదా, వెస్ట్ టు ఈస్ట్, పశ్చిమ నుండి తూర్పుకి. ఎల్వివ్ ఇక్కడ ఉంది, కీవ్ ఇక్కడ ఉంది, కార్కివ్, నెక్స్ట్ డోన్బాస్. డోన్బాస్ అంటే లుహాన్స్క్ ఇంకా డోనెట్స్క్ రెండింటిని కలుపుకొని ఈ ఏరియా మొత్తాన్ని డోన్బాస్ అంటారు. మిగతాది కూడా చూడండి, మారియోపోల్ డోన్బాస్ కింద ఉంది. సో ఇది ఈస్టర్న్ పార్ట్ లోని, ఇక్కడ కేర్సన్ ఉంది, ఇక్కడ ఒడిస్సా ఉంది, ఒడిస్సా పోర్ట్, ఇక్కడ మైకోలేవ్. సో మనం ఆప్షన్స్ చూస్తే ఎల్వివ్, కీవ్, కార్కివ్, లుహాన్స్క్ అనేది వెస్ట్ టు ఈస్ట్ కరెక్ట్ అరేంజ్మెంట్. ఎల్వివ్, కీవ్, కార్కివ్, లుహాన్స్క్. సో ఇప్పుడు ఎల్వివ్, కీవ్, కార్కివ్ అండ్ డోన్బాస్. ఆప్షన్ ఏ ఇక్కడ వేయలేదు. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎల్వివ్, కీవ్, కార్కివ్ అండ్ డోన్బాస్. ఎల్వివ్, కీవ్, కార్కివ్ అండ్ డోన్బాస్. ఇది మొత్తం కూడా వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేస్తే వచ్చే సీక్వెన్స్ వచ్చేసి ఎల్వివ్, కీవ్, కార్కివ్ అండ్ డోన్బాస్. అదే ఈస్ట్ టు వెస్ట్ అంటే డోన్బాస్, కార్కివ్, కీవ్, ఎల్వివ్ వస్తుంది. ఒకవేళ నార్త్ టు సౌత్ అంటే ఫస్ట్ కార్కివ్ వస్తుంది, డోన్బాస్ వస్తుంది, తర్వాత మారియోపోల్ వస్తుంది. ఒడిస్సా అనేది ఇక్కడ ఉంది. ఒకసారి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ పోర్ట్స్, సిటీస్ అన్ని కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇవన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి. సో ఇదండి ఫిబ్రవరి మంత్ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించిన ఇంపార్టెంట్ ముఖ్యమైన MCQs.
With this, we'll end the session here. If you like, please like and share. Thank you.